నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో సొంత అన్నని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్టు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి గారు తెలిపారు. నిర్మల్లోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక మహాలక్ష్మి వాడలో నివాసం ఉండే డూక్రే శివాజీ అలియాస్ శివ, డూక్రే సాంబాజీ వరుసకి అన్నదమ్ములవుతారని తెలిపారు. డూక్రే సాంబాజీ తాగుడికి బానిసై రోజు తన తమ్ముడితో గొడవ పడేవాడని పేర్కొన్నారు. ప్రతిరోజు గొడవ పడుతున్న విషయాన్ని మనసులో పెట్టుకుని అన్నని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడన్నారు. రాత్రి అక్క ఇంటి వద్ద సాంబాజీ తమ్ముడు శివని డబ్బులు ఇవ్వమని గొడవ చేసినట్టు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన శివ తన వద్ద ఉన్న గొడ్డలతో సాంబాజీ తలపై కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. బాధితుడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడి శివని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడలో మర్డర్ జరగడం జరిగింది. సాంబాజీ అని అతన్ని మర్డర్ చేయడం జరిగింది అతి దారుణంగా. నిన్ననే రాత్రి కేసు రిజిస్టర్ చేసినాము. చేసి ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే అతని తమ్ముడైనటువంటి శివాజీ అతన్ని దారుణంగా చంపడం జరిగింది. వీరిద్దరి మధ్య చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శివాజీ సాంబాజీ ఇతన్ని వేధిస్తున్నాడనే ఉద్దేశంతో ఎలా అయినా సరే చంపాలనే ఉద్దేశంతో శివాజీ అతన్ని రాత్రి గొడ్డలితో అతన్ని అతి దారుణంగా చంపడం జరిగింది. శివాజీని అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు పంపడం జరుగుతుంది. జరిగిన 12 గంటల లోపటే ఈ కేసును చేయించడం జరిగింది. ఈ కేసును చేయించడంలో సిఐ టౌన్ ప్రవీణ్ కుమార్ అతని బృందం చాకచక్యంగా కేసును చేయించడం జరిగింది. వారికి అభినందిస్తున్నాము. అదేవిధంగా ఎస్పీ గారి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.